నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు విషయాలు, ఒకటి జర్నలిస్ట్ అని ఒకరిని అనాలా లేదా తెలియని విషయము, ఇంకొకరు జర్నలిస్ట్ కాదు అని తనే చెప్పుకున్నారు. రావణ్ అలాగే కేవీఆర్ అరెస్టులకు సంబంధించి పెద్ద దుమారం రాజుకుంది. ఏంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి మరొక్కసారి చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఒక సామాన్యులకేనా, మరి పెద్దవాళ్లకు అది వర్తించదా? అంటే అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టేసి సామాన్యుడి హక్కుని హరించడం ఎంతవరకు కరెక్టు? మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోవాలా అనేది ఇంకొక వైపు వాదన. ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ అడ్వకేట్ అలాగే యూట్యూబర్ పాషా గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. పాషా గారు నమస్తే అండి. నమస్తే మేడం. అడ్వకేట్గా మాట్లాడతారా? యాజ్ ఏ యూట్యూబర్కి ఇప్పుడు మీరు క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి ఆ వేలో సమాధానం చెప్తారా? అది మీ నిర్ణయానికి నేను వదిలేస్తున్నాను. ఏంటి రెండు వేర్వేరు, ఒకరు తెలంగాణ జర్నలిస్టు, ఇంకొకరు ఏపీకి సంబంధించిన వ్యక్తి తెలంగాణలో యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారు. రావణ్ చాలా క్లియర్గా చెప్పాడు, నేను జర్నలిస్ట్ని కాదు, జస్ట్ యూట్యూబర్ని అనేసి. కేవీఆర్ గారు జర్నలిస్టా కాదన్న పోస్ట్ మార్టం జరుగుతూనే ఉంది. రెండు చూస్తున్నాం. ఫస్ట్ రావణ్ గారి గురించి తీసుకుంటే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నేపథ్యంలో ఒక దళిత క్రైస్తవ శంఖారావంలో అంతమంది ముందర ఆయన చేసిన వాడిన పదాలు, గతంలో నాకు స్ఫూర్తి పొందిన ఒక వ్యక్తి నుంచి నేను మాట్లాడుతున్నాను అంటూ రావణ్ స్టార్ట్ చేసిన విధానము, పర్సనల్ అబ్యూస్కి వెళ్ళడము, ఓవరాల్గా ఏం జరిగింది మీకు తెలుసు. ముందుగా దీని గురించి ఏం చెప్తారు? ఒక విషయం అండి, ముందుగా అందరికీ నమస్కారం, మీకు కూడా నమస్కారం మేడం. ఒక విషయం నేను ఇక్కడ ఖచ్చితంగా చెప్పాలి. ఏంటంటే రావణ్ గురించి కాదు కానీ రావణ్ లాంటి వ్యక్తులు లేదా బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తులు సమాజానికి ఒక వైరస్ లాంటి వాళ్ళు. ఓకే, కరోనా వైరస్ అని మనం చూసినాము. కరోనా కంటే డేంజర్ వీళ్ళు. నేను ఒక వ్యక్తిని పాయింట్అవుట్ చేయను, వీళ్ళు డేంజర్. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఒక వ్యక్తి ఒక జర్నలిస్ట్గా తన జీవితాన్ని మొదలుపెట్టి, మీరు జర్నలిస్ట్గా సీనియర్ మోస్ట్ పర్సన్, అంటే సీనియర్ పర్సన్, తన జీవితాన్ని మొదలుపెట్టి కష్టపడి పైకి వస్తాం. మనం ప్రజా సమస్యల మీద పోరాడతాం, ప్రజా సమస్యల్ని ఎత్తి చూపిస్తాము, నాయకులు చేసే తప్పులను కూడా మనము హైలైట్ చేస్తాం. ఇది జర్నలిస్ట్ పని. ఒక అనలిస్ట్ ఏం చేస్తాడు, కొన్ని ఇష్యూస్ మీద అనాలిసిస్. ఇప్పుడు నా పని ఏంటి, నేను అనాలిసిస్ చేయాలి. ఓకే, అనాలిసిస్ చేస్తాం. కానీ ఇక్కడ ఇవాళ ఏమైపోయిందంటే ఒక ఈజీ వే కొత్తది వచ్చింది. ఏంటి అంటే ఇమ్మీడియట్గా నాయకులు అయిపోవాలి, రాత్రికి రాత్రి నేను ఎమ్మెల్యే అయిపోవాలి, ఎంపీని అయిపోవాలి, ఎమ్మెల్సీని అయిపోవాలి అని చెప్పేసి కొత్త కోరికలు పుట్టుకొచ్చినాయి. మరి నేను అవ్వాలంటే ఏం చేయాలి? కష్టపడే ఓపిక నాకు లేదు, కష్టపడే దమ్ము ధైర్యం నాకు లేదు. ఏం చేయాలంటే సోషల్ మీడియాలో వాగాలి. వాగితే నేను హైలైట్ అయిపోతాను. ఇవాళ ఏమైపోయింది, కొన్ని మీడియా ఛానల్ కూడా, అంటే యూట్యూబ్లో ఎస్పెషల్లీ, మీరు వాగితే మైక్ పట్టుకుని వెళ్ళిపోతాం, సార్ మాకు ఇంటర్వ్యూ ఇవ్వరా ప్లీజ్ అని చెప్పి ఇంకా రెచ్చిపోతాం. రెచ్చిపోయి ఒక్క రాత్రిలో స్టార్ అయిపోతాం. స్టార్ అయిపోగానే యూనియన్లు పుట్టుకొస్తాయి, మన అభిమానులు పుట్టుకొస్తారు. కానీ నిజంగా వీళ్ళు ఇలాంటి వాళ్ళు సమాజానికి ఏమైనా హెల్ప్ఫుల్లా? ఒకటి. రెండోది రావణ్ ఇష్యూలో, రావణ్ వీడియోస్ ఏమైనా చూడండి మీరు, డేటా ఉండదు, ఒక అనాలిసిస్ ఉండదు, ఒక ఫ్యాక్ట్ ఉండదు. ఏముంటుంది అంటాడు. ఇంకా నేను ఆ విషయాలు అవి నేను ఇక్కడ మాట్లాడలేనండి. మొత్తుకుంటాడు, ఒక హీరోయిజం ప్రదర్శించే ప్రయత్నం చేస్తాడు. చాలామంది పుట్టారండి ఇట్లాంటి వ్యక్తులు, కానీ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఉదాహరణకి బోరుగడ్డ అనిల్ గారే. నేను ఆ వ్యక్తిని చాలా గౌరవిస్తాను కూడా, ఈ రోజు కూడా గౌరవిస్తాను. ఈ రోజు చాలా మార్పు వచ్చింది తనలో, వెరీ గుడ్. బోరుగడ్డ అనిల్ ఇంతకన్నా 10 రెట్లు ఎక్కువ మాట్లాడాడు కదా, ఇంతకన్నా 10 రెట్లు. ఏమైందండి బోరుగడ్డ అనిల్కి? చూసారా, ఆయన చెప్తుంటే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఆయన పడ్డ బాధలు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి నాకు. అలా నన్ను ఇలా చేశారు, అలా ఎందుకు చేసి ఉంటారు ఒకసారి చెప్పండి. ఒక అమ్మాయి ఉందండి, ఆ అమ్మాయి పేరు సంధ్యారెడ్డి, స్వాతి ఏదో, టీడీపీకి సంబంధించిన అమ్మాయి. ఆమె చాలా యాక్టివ్గా ఉంటారు సోషల్ మీడియాలో పార్టీకి. ఆ అమ్మాయిని ఉద్దేశించి ఎంత నీచంగా స్వాతిరెడ్డి ఎంత నీచంగా మాట్లాడాడంటే, మనం ఒక పాప పుడితే చిన్నప్పుడు మనం తీసుకుంటాం ఆ పాపని, ఏదో తండ్రిగా నేను మొదటిసారి నా పాపను చూసిన తర్వాత పెళ్లి చేసి పంపించేంత వరకు ఒక అమ్మాయిని మనం డిఫరెంట్ ఏజ్ ఫ్యాక్టర్లో చూస్తాం. ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు, బోరుగడ్డ అనిల్ గారు, సారీ టు సే, అప్పుడు మాట్లాడిన, ఇప్పుడు కాదు, ఇప్పుడు చాలా మారిపోయాడు. ఆ మాటలు నన్ను నిజంగా ఆశ్చర్యానికి వచ్చేసింది. అరే ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? దాని తర్వాత ఒక ముఖ్యమంత్రి, ఎక్స్ సీఎం కుటుంబాన్ని, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని, ఏంటి ఇలా మాట్లాడితే ఫేమస్ అయిపోవచ్చా? నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఫేమస్ అయిపోవచ్చా? సరే ఓకే, అట్లాంటప్పుడు అందరం ఇట్లే మాట్లాడదాం,
మీరు మూసేయండి ఛానల్, నేను కూడా మూసేస్తాను. మనందరం పొద్దున్నే సాయంత్రం దాకా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అందరినీ ఇట్లా తిట్టుకుంటూ కూర్చుందాం. ఎడిపోతుంది సమాజం. కరెక్ట్ కాదు కదా అది. కరెక్ట్ కాదు. సరే, రావణ్ ఎవరో మాట్లాడితే మాట్లాడిండు, ఇందాక మీరు చెప్పారు. నేను ఒక విషయం చెప్తా. గాంధీ గారిని మీరు నమ్ముతారు కదా? గాంధీ గారిని గౌరవిస్తారు కదా మీరు? పర్సనల్ గా మిమ్మల్ని అడుగుతున్నారు. ఏమన్నారు గాంధీ గారు? కన్ను పీక్కుంటా పోతే అందరం గుడ్డోలం అవుతాం అన్నాడు. మనం వెళ్ళాలి అన్నాడు. మరి నువ్వు ఏడ గౌరవించినావు? మన దేశం భారతదేశం కదా. నిజంగా పొడుచుకోవాలి, నడుకోవడాలు అది చేస్తే మన దేశం అన్నది ఈ రోజు ఇట్లా ఉండేదా? ఉండకపోయేది. మరి ఇదా పని చేసేది. సరే, ఓకే, ఏంటి పాషా గారు ప్రాక్టికల్గా మాట్లాడట్లేదు, ఎక్కడెక్కడో సూత్రులు చెప్తున్నాడు అంటారు మీరు. నీకు పవన్ కళ్యాణ్ అంటే రావణ్ గారికి పవన్ కళ్యాణ్కి ఏంటండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాట్లాడండి ఎవరి గురించి? చంద్రబాబు నాయుడు గారి గురించి ఒకప్పుడు మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాడు. దే బోత్ ఆర్ ఇన్ బ్యాటిల్. ఓకే, నువ్వెవరు? నువ్వు కొండ మీద కూర్చున్నటువంటి ఒక వ్యక్తివి. నువ్వు యుద్ధం చూస్తున్నావు. యుద్ధంలో ఇద్దరు సోల్జర్స్ కొట్టుకుంటున్నారు, అది వాళ్ళ యుద్ధం. నువ్వేం చేయాలి? యాజ్ ఎ అనలిస్ట్గా నువ్వు అనాలిసిస్ చేయి. తాను కత్తి ఇలా పట్టాడు, తాను ఇలా అన్నాడు, నువ్వు అనేది తప్పులేదు. లేదంటే ఎవరు తప్పు చేస్తున్నారో చెప్పు, తప్పులేదు. జర్నలిస్ట్గా ఇన్ఫర్మేషన్ తప్పులేదు. కానీ కొండ మీద కూర్చొని రాయేస్తాను నేనంటే కరెక్టా? అంటే ఇప్పుడు తను నా అభిమానం అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన భాషలోనే నేను మాట్లాడతానంటే, మరి గతంలో ఇవే వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారు కూడా చేశారు కదా, నా చెప్పుతో కొడతాను అనేసి, వైసీపీ వాళ్ళ అంత చూస్తాను అనేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గతంలో చేసిన వీడియో మాధ్యమాలలో కనిపిస్తూనే ఉంది కదా. ఆయన చాలా క్లియర్ గా ఇప్పుడు నా అభిమానం అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన భాషలోనే నేను మాట్లాడుతున్నాను అంటే ఎంత లాజిక్ గా రావణ్ అక్కడ స్టెప్ వేసాడని చాలా క్లియర్ గా కనిపిస్తుంది కదా. నేను ఇవాళ ఒక సామెత విన్నాను సార్, సామాన్యుడు చేస్తే గోల, దేవుడు చేస్తే లీల అనేసి. అంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు చేస్తే ఏమో లీల అయిపోయింది, సామాన్యుడు చేస్తే గోల అయిపోయింది అంటే ఎలా సార్? మీ సామెతను ముందు మనం అవుట్ బ్రేక్ చేద్దాం. దేవుడు చేస్తే లీల, సామాన్యుడు చేస్తే గోల, అదే కదా మీ సామెత. లీల దేవుడే చేయాలి, ఓకే. సామాన్యుడు ఎప్పుడు గోలే చేయాలి. సామాన్యుడు లీల చేయడానికి పోతే ఏమవుతుంది తెలుసా మీకు? రామాయణం అవుతుంది, మహాభారతం అవుతుంది. ఓకే, నేను మీ సామెతను దేవుడికే వదిలేయండి లీలలు, ఒకటి. రెండో విషయము, పవన్ కళ్యాణ్ గారి అభిమానిని అని చెప్పేసి తాను ఏదో కోట్ చేసుకుంటా. ఇవన్నీ సినిమా స్టోరీలు ఎప్పుడో 1960-62లోనే అయిపోయినాయండి. ఇప్పుడు ఈయన ఏదో కొత్తగా వచ్చాడు. నేను కూడా ఒక సామెత చెప్పగలను, బాగుండదు లేండి ఎందుకు వచ్చిన గోల. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏదో ఒక మాట అని ఉంటే, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని నిలదీసింది, ఎదుర్కొన్నది, ఆ ఎదుర్కొన్న నలుగురిలో నేను ఉన్నాను. ఓకే, కొన్ని వందల వేల వీడియోలు చేసినాను నేను. ఓకే, తప్పు చేసిన ప్రతి నాయకుడి మీద, మీకు లాస్ట్ టైం కూడా చెప్పా, రోజా గారు ఒక మాట అంటే ఆ రోజు రోజా గారిని కూడా ప్రశ్నించినాం. జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో సిట్టింగ్ మినిస్టర్ అంటే అప్పుడు మినిస్టర్ అని ప్రశ్నించినాం. చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించినాం. ప్రశ్నించే తప్పులేదు, ఎవరైనా అనలిస్ట్ అనుకో, జర్నలిస్ట్ అనుకో, యూట్యూబర్ అనుకో తప్పులేదు. కానీ నేను ఇలా మాట్లాడతాను అంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ అండి, మన భారతదేశంలో చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. పెద్ద పెద్ద నాయకుల్లో ఎవరు మంచి చేయలేదా? మర్యాదగా ఎవరు మాట్లాడలేదు ఇంతవరకు. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను మీకు, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉండే, హీ వాజ్ అ పోయిట్. అవును, ప్రధానమంత్రిగా చేశారు, ఫాలో మాట్లాడాను మంచి మాటలు. రాజశేఖర రెడ్డి గారు ఉండే, రాజశేఖర రెడ్డి గారు ఏంటి, హీఈస్ ఎ మెంటల్లీ వెరీ స్ట్రాంగెస్ట్ పర్సన్ ఐ హావ్ సీన్ ఇన్ దిస్ వరల్డ్. రాజశేఖర రెడ్డి గారు తెలుసా మీకు? ఫాలో అవ్వు. నేను మంచి మాటలు ఏం ఫాలో అవ్వను. సరే, ఓకే. ఇంకోటి, ఇదే పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ చేశారు, చాలా మందికి తన జీవితంలో హెల్ప్ చేశారు. ఒకరికి 50,000 ఇచ్చుంటారు, 1,00,000 ఇచ్చుంటారు, కొంతమందిని ఆర్థికంగాను మెంటల్గాను తాను చాలా హెల్ప్ చేసిన. మరి దాన్ని ఫాలో అయినావా? ఎంతమందికి ఇచ్చినావు నువ్వు? పవన్ కళ్యాణ్ గారి లాగా ఎంతమందికి ఇచ్చి, జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఎంతమందిని ఆదుకున్నావు, చంద్రబాబు నాయుడు గారి లాగా ఎంతమందిని ఆదుకున్నావు? అవన్నీ పట్టవంట. ఏం పడతాయి? నేను రాజకీయంగా ఎదిగిపోవాలి ఇప్పుడే. నాకు ఏం ఫాలోయింగ్, ఏం చేస్తావా ఫాలోయింగ్ తీసుకెళ్ళి? నలుగురు ఊస్తుంటే ఈరోజు నిన్ను పట్టుకెళ్ళారు, నిన్ను లిటరల్గా ఈరోజు కాలర్ పట్టుకుని వెళ్ళారు. నీ కుటుంబానికి ఏం సమాధానం చెప్తావు? వాళ్ళ పరువుని తీసుకెళ్ళి ఈరోజు నువ్వు పోలీస్ స్టేషన్లో పెట్టాడు కదా. అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే కేసులు అవన్నప్పుడు, రావణ్ మాట్లాడితే కేసులు అయ్యాయి, ఎటువైపు నిల్చున్నారు అన్న క్వశ్చన్ ఇప్పుడు రేజ్ అవుతుంది. మార్చండి, రావణే మార్చాలి. ఈ సభ్యతని, ఈ సిస్టమ్ని మార్చు. ఫైట్ చేయ, దాని మీద ఫైట్ చేసే వాళ్ళు లేరా? అప్పుడు పవన్ కళ్యాణ్ మీద కేసులు ఏం పెట్టలేదా సార్? అదే చెప్తున్నా మేడం, ఆయన మీద కేసులు పెట్టారా, పెట్టలేదా? ఇప్పుడు పెట్టు, సుప్రీంకోర్టుకి వెళ్ళు, హైకోర్టుకి వెళ్ళు. అవన్నీ చేయడం మానేసి, ఆయన మీద పెట్టలేదు, నేను కూడా మాట్లాడు, నా మీద పెట్టుద్దంటే అదేం గోలా నాకు అర్థం కాదు.
సరే ఓకే, పవన్ కళ్యాణ్ గారిని ఆయన అన్నాడు, ఆయన మీద పెట్టలేదు కేసులు. రావణ్ అన్నాడు, రావణ్ మీద పెట్టారు. ఇప్పుడు నేను ఎవరిని ఫాలో అవ్వను? రావణ్ నవ్వనా, పవన్ కళ్యాణ్ గారిని నవ్వనా? మంచి నవ్వాలి కదా ఫాలో. ఇద్దరినైనా తప్పే కదా ఇప్పుడు ఉన్న దాని ప్రకారం. దట్ ఈస్ ద థింగ్. డోంట్ మంచి ఎక్కడ ఫాలో అవ్వరంట ఇది. ఇంకోటి కొత్తగా నిన్న చూశాను నేను, ఈ రావణ్ గారికి సపోర్టర్లు ఉన్నారంట కొంతమంది. దట్టు దే ఆర్ వెరీ ప్రామినెంట్ సోషల్ మీడియా పీపుల్. యూట్యూబర్లు ఉన్నారు, కొంతమంది సినిమా స్టార్లు. నేను చాలాసార్లు చెప్పాను, మీ దగ్గర చెప్పుండను, నాకు ఇష్టమైనటువంటి ఆ నలుగురు యాక్టర్స్లలో ఒకటి హిందీలో గోవింద గారు, ఓకే, సెకండ్ వచ్చేసి ప్రకాష్ రాజ్ గారు, మూడో వ్యక్తి మోహన్ లాల్ గారు, నాలుగో వ్యక్తి చిరంజీవి గారు. నాకు ఈ నలుగురు అంటే చాలా ఇష్టం. గోవింద గారు అంటే మీకు తెలిసి ఉంటుంది. ప్రకాష్ రాజ్ గారు ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్. ఆన్లైన్ యాక్టర్ ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉన్నారు. వాస్తవం. ప్రకాష్ రాజ్ గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న కోపంతో ఈరోజు హేట్రేట్ ని ప్రమోట్ చేయట్లా, రావణ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఏం చేయండి, రావణ్ నువ్వు నాకు తెలిసిన వ్యక్తివి, ఇలా రావయ్యా, ఇలా కూర్చో, ఈ కాన్స్టిట్యున్సీలో ఈ సమస్య ఉంది, ఈ సమస్య మీద వీడియో చేయి. వాళ్ళు ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ప్రకాష్ రాజ్ గారు సరే ఆయన వేళ ఆయన క్వశ్చన్ చేశారు తప్పితే ఎప్పుడు భాష పరిమితి దాటి మాట్లాడలేదు. ఇక్కడ ప్రతి ఒక్కరు అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్. వ్యూవర్స్ అందరికి కూడా ప్రకాష్ రాజ్ గారు క్వశ్చన్ చేశారు, జస్ట్ ఆస్కింగ్ యూ అని పెట్టారు. ఒక పద్ధతి ప్రకారం ఆయన ఎప్పుడైనా సరే ఆయన అవతల అందులో క్రిటిసిజం లో క్వశ్చన్ చేశారు తప్పితే బూతులను కావచ్చు ఎక్కడైనా పరిధి దాటి కానీ ఎక్కడ మాట్లాడలేదు. ఇదే రావణ్ ఆయన ఎంత సపోర్ట్ చేస్తున్నారు. అర్థం కావట్లా ఏంటి విషయం. పవన్ కళ్యాణ్ గారిని చాలా సార్లు ప్రశ్నించాడు ప్రకాష్ రాజ్ గారు. నరేంద్ర మోదీ గారిని చాలా సార్లు ప్రశ్నించారు. ఏం ప్రశ్నించారు? నా డాష్ అన్నాడా? అనలేదు. ఉదాహరణ చెప్తున్నా, సంస్కారం ప్రకాష్ రాజ్ గారికి. ఇప్పుడు నేను చాలా రకాలుగా ప్రశ్నించిన కొన్ని అంశాలలో నేను కూడా ముందుకెళ్ళి మాట్లాడినా. చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి ఎక్కడన్నా నా డాష్ అన్నా ఉదాహరణ అది కరెక్ట్ కాదు. ఎందుకు తెలుసా మీకు? ఎందుకు అంటే ఈ సమాజంలో నేను చచ్చిపోయినాక నా పిల్లలు బతకాలి, నా పిల్లలు చచ్చినాక నా మనవాళ్ళు, అంటే సమాజం ముందుకు వెళ్ళాలి. నేనే బతుకుతా, నేను చచ్చిపోయినంత వరకు అంటే అది ఉండదండి. సమాజం గురించి మీరు ఆలోచించాలి, నేను అందరూ ఆలోచించాలి. ఈరోజు ఒకటి. రెండో విషయము, ఇందాక చెప్తూ ఆగిపోయాను, ఈ ఎవరైతే సోషల్ మీడియాలో ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళలో చాలామంది మేధావులు ఉన్నారు, చాలామంది సపోర్టర్స్ ఉన్నారు. అపార్ట్ ఫ్రమ్ ప్రకాష్ రాజ్ గారు, వాళ్ళకు కూడా నేను ఒకటే మాట చెప్తా. ఏంటంటే ఈరోజు ఈ వ్యక్తి రావణ్ అనే వ్యక్తి మీద నాకు ఎట్లాంటి పర్సనల్ అది లేదండి. కానీ ఈ వ్యక్తిని మీరు సపోర్ట్ చేసి రావణ్కి అన్యాయం జరుగుతుంది అని మాట్లాడుతున్నారు కదా. నిజంగా ఈ వైరస్ రేపు పొద్దున్న వ్యాప్తి చెందితే మీ కుటుంబాలు ఎడిపోవాలి, ఈ సమాజం ఎడిపోవాలి. ఫస్టే మతాల మీద కొట్టుకొని వస్తున్నాం, మళ్ళీ మన రాష్ట్రంలో కులాల గోల, దీంట్లో మళ్ళీ ఈ గోల ఒకటి దూరిస్తే. అంటే నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్, యాజ్ అడ్వకేట్ గా, ఒకవేళ ఇలా మాట్లాడుతున్న వాళ్ళకి ముందు నోటీసులు ఇచ్చేసి ఒక ఫస్ట్ వార్నింగ్, మీరు బార్డర్ దాటుతున్నారు, ముందుగానే మిమ్మల్ని హెచ్చరించడం మా బాధ్యత అనేసి అని పార్టీల నుంచా లేకపోతే లీగల్ గా అయినా ఒక నోటీస్ ఇచ్చి అప్పటికి మారకపోతే యాక్షన్ తీసుకుంటే వేరు కదా. ఇమీడియట్ గా ఇలా సెక్షన్ల కింద కేసులు పెట్టి యాక్షన్ తీసుకోవడం ఏ పార్టీ అయినా, అది గతంలో చేసిన వైఎస్ఆర్సీపీ అయినా, కూటమి అయినా, తెలంగాణలో అయినా, ఎక్కడైనా సరే రాష్ట్రాలు ఏవైనా కానీ వీళ్ళకి ముందస్తు నోటీసులు ఇచ్చేసి రిమైండ్ చేస్తున్నాము, ఒక కాల్ మీకు, ఇంతకు మించి మీరు గీత దాటితే యాక్షన్ సివియర్ గా ఉంటుందని ఒక నోటీసులు ఇవ్వడం, అలాంటివి మన సమాజంలో ఉండవా? చెప్తున్నా. నేను ఒక విషయం చెప్తానండి మీకు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటీసులు ఇచ్చారా లేరా అన్న విషయం మీద మీకు ఇద్దరికి అవగాహన లేదు. ఫస్ట్ థింగ్ అంటే అరెస్ట్ చేసాం అట్లా యూట్యూబ్ లో ఇలా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి ఒక వేకప్ కాల్. అంటే రావణ్ మీద ఇప్పుడే ఫస్ట్ టైం ఒక కేసు అయింది అనుకుంటున్నారా మీరు? ఇంతకు ముందు కేసు అయ్యాయి, మరి అందులో అరెస్టులు ఎక్కడ చేయలేదే? ఆ కేసులలో అన్నిట్లో కూడా నోటీసులు ఇచ్చారు కదా. అవును. మరి అరెస్టులు ఎక్కడ? అరెస్ట్ ఫస్ట్ టైం జరిగింది, ఇంతకు ముందు జరిగింది అదే. రెండో విషయం, ఎన్ని కేసులు ఉంటే అంత పెద్ద వ్యక్తి అయితే రేపటి నుంచి నేను కూడా, ఐఎమ్ సారీ టు సే, నేను కూడా మొదలు పెడతా. ప్లీజ్ నా మీద కూడా మీరు కేసులు కట్టండి. అదే చేసుకుందాం. పోలీసుల్ని నిజంగా ఈరోజు మహిళల రక్షణ, పిల్లల రక్షణ, వాళ్ళ బాధ్యతలను పక్కన పెట్టేసి ఈ రాజకీయాలలో అది కబడ్డీ ఆడుకుంటే అయిపోద్ది. రావణ్ కి ఇవ్వలేదు అనడం కాదు మేడం, ఇంతవరకు రావణ్ అరెస్ట్ కాలే. అంతకుముందు ఆయన మీద కేసులు ఉన్నాయి. ఎందుకు అరెస్ట్ కాలే? బికాస్ హీ హాజ్ ఆల్రెడీ బీన్ సర్వ్డ్ విత్ ద నోటీసెస్. జరిగింది. రెండో విషయం, ఈ కేసులలో పర్టికులర్ గా ఐఎమ్ సారీ టు సే, నాకు ఆ ఎఫ్ఐఆర్ కాపీలు లేవు నా దగ్గర, నేను చదవలేదు. ఈ కేసుల గురించి నేను మాట్లాడాను, కానీ ఇంతకు ముందు కేసులలో అయితే జరిగింది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ పొలిటికల్ యాంగిల్ గురించి సరే మీరు అడగలేదు, నేను చెప్తాను. రావణ్ అనే వ్యక్తి అంత ధనికుడా అండి? కాదు. డబ్బున్న వ్యక్త? కాదు.
మరి ఎక్కడి నుంచి అండి ఆయనకి ఈ బౌన్సర్లు, ఆయనకి ఆ కార్లు, ఆయనకి ఆ రాత్రిపూట గాగుల్స్, అదంతా ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అంతే నాకు తెలియగలుగుతున్నా. బికాస్ యూట్యూబ్లో వచ్చే సంపాదన ఏంటో నాకంటే బాగా మీకే తెలుసు. అంత రెవెన్యూ ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? ఇవాళ రేపు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కి బ్యాక్ ఎండ్ లో ఎవరో ఒకరు సపోర్ట్ ఇస్తున్నారు, ఎవరో ఒకరు నడిపేస్తున్నారు. ఓకే, ఇస్తున్నారు కదా. రావణ్ కంటే పాత ఛానల్ నాది. ఓకే, అన్ని ఛానల్స్ కి లేదు, అండర్లైన్ చెప్తున్నాను. లేదు లేదు, ఇచ్చేవాడు ఎవడైనా సరే అందరూ ఉంటారు. నేను ఇస్తాను, నాకు అమ్ముడు పో అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. నువ్వు అమ్ముడు పోతావా లేవా, దట్ డిసైడ్స్ యువర్ క్యారెక్టర్. అది ఇంపార్టెంట్. ఒకటి. రెండో విషయము, చాలా ఇంపార్టెంట్ విషయము, ఎందుకని సడన్ గా రావణ్ ఎలివేట్ అయ్యాడు? దీని వెనకాల రీజన్ ఏంటి, కారణం ఏంటి? ఏ పార్టీలు చేస్తున్నాయి ఇవి? ఏమైనా పార్టీలు ఉన్నాయా వెనకాల? అది కూడా మనం ఆలోచించుకోవాలి. ఓకే, ఈ రోజు ఏమైపోయిందంటే పొలిటికల్ గా ఇట్ ఈస్ ఆల్ అ పార్ట్ ఆఫ్ గేమ్ అండి. ఇట్స్ ఆల్ అ పార్ట్ ఆఫ్ గేమ్. ఐఎమ్ సారీ టు సే దిస్, బట్ పార్ట్ ఆఫ్ గేమ్లో అవుతుంది. ఒక్క పార్టీ అంటే ఇక చెప్పకూడదు, కానీ ఇందాక మీరు స్టార్టింగ్లో ఒక వర్డ్ అన్నారు, క్రిస్టియానిటీకి సంబంధించి ఒక సభ జరిగింది అని చెప్పి. క్రైస్తవ దళిత శంఖారావం జరిగింది. మేడం, ఆ స్టేజ్ మీద క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి ఎన్ని అంశాలు డిస్కస్ చేశారు? చాలా తక్కువ. చాలా తక్కువ కాదు, ఒక 5 చేశారా? వాళ్ళు ఏదో 30 పెట్టుకున్నారంట, అందులో ఒక 5 చేశారా? ఆ స్టేజ్ మీద నిలబడి మీరు మాట్లాడిన మాటలు ఏంటి? నేను శ్రవణ్ కుమార్ గారు నాకు తెలుసు, గాఢ శ్రవణ్ కుమార్ గారు చాలా బాగా పరిచయం. నేను ఆయన్ని అడుగుతున్నా, మీరు మాట్లాడిన మాటలేంటి సార్? ఆయన మాట్లాడలేదంటారు. ఆయన కూడా, అరే మీరు చదువుకున్న వ్యక్తి కదా, మీరు జడ్జి కదా. ఆయన కూడా 4 కోస్తా అని చెప్పేసి అన్నారు జడ శ్రవణ్ గారు. అదే చెప్తున్నా, ఏం మాట్లాడారు మీరు? అరే ఆ ప్రోగ్రామ్ ఏంటి? ఆ ప్రోగ్రాంలో మీరు మాట్లాడడం ఏంటి? ఆ ప్రోగ్రాంలో రావణ్ లాంటి వ్యక్తికి హీరో ఎలివేషన్స్ ఏంటి? బౌన్సర్లతో తాను రావడం ఏంటి? వెనకాల మ్యూజిక్లు పెట్టడం ఏంటి? పెద్ద రాత్రిపూట గాగులు పెట్టుకుని ఆయన కూర్చోబెట్టడం ఏంటి? ఇదంతా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. ఇట్స్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. రాజకీయాలు మారుతున్నాయి. పొలిటికల్ వెండెట్టానా కంప్లీట్గా 100%, అందులో డౌట్ లేదు. బట్ ఇందులో ఒక విషయం మీరు చేసింది, ఇందాక నేను ఒక మాట అన్నాను, అంటే కెమెరాస్ లేవు అప్పుడు, రావణ్ కోరుకున్నాడు అరెస్ట్ అవ్వాలని. ఓకే, అందుకే తన మాటలు నేను ఏది వెనక్కి తీసుకొని నేను మాట్లాడిన ప్రతి మాటకి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్కి నేను స్టాండ్ అయ్యే ఉన్నాను. అరెస్ట్ చేస్తావా చేసుకో, వెనక్కి తగ్గేది లేదని చాలా క్లియర్గా చెప్పాడు. ఒకటే విషయం, దిస్ ఇస్ ఆల్ ప్రీ ప్లాన్. నువ్వు మాట్లాడు, నేను నీకు ఉన్నాను, నేను బిల్స్ ఇప్పిస్తాను అన్నటువంటి ఒక అవగాహన ఉండుంటది. ఐఎమ్ నాట్ సెయింగ్ ఉంది అని. ఎవ్రీ టైం ఆయన అక్కడ ప్రత్యక్షం అవుతూనే ఉన్నారు. ఇప్పుడు అక్కడ పిఠాపురంలో అరెస్ట్ అయ్యారు, నెక్స్ట్ సర్పావరం పోలీస్ స్టేషన్ కి షిఫ్ట్ చేస్తున్నారు, అక్కడ బెయిల్ వచ్చింది. మళ్ళీ వెంటనే ఇలా 30 పోలీస్ స్టేషన్ లో ఎట్ ఏ టైం కేసులు నమోదయ్యాయి. ఇమీడియట్ గా ఫాలో అప్లు అవి జరుగుతూనే ఉన్నాయి. అదే కదా, దిస్ ఇస్ ఆల్ అ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ అండి. సింపుల్ గా ఒకటే విషయము, రావణ్ అనే వ్యక్తికి చాలా బ్యాకప్ అన్నది ఇచ్చారు. ఓకే, ఇచ్చి నువ్వెంతైనా రెచ్చిపో, మేము చూసుకుంటాం అనేటువంటి ఒక మాట అన్నది మేబీ ఇచ్చుంటారు. తాను రెచ్చిపోతున్నాడు. లేకపోతే సామాన్యుడు ఎవడైనా ఎందుకు అంత చేస్తాడు? ఒకటి. రెండోది, ఇన్ని రోజులు చేయని వ్యక్తి ఇప్పుడు ఎందుకు చేస్తాడు? ఓవరాల్ గా దీంట్లో ప్రజలు ఏం తెలుసుకోవాలి, పొలిటికల్ లీడర్స్ ఏం తెలుసుకోవాలి? ప్రజలు ఏం తెలుసుకోవాలి అన్నటువంటి విషయం అంటే, ఒకటి, పనిచేసే వ్యక్తి ఎవరు, మాట్లాడే వ్యక్తి ఎవరు అన్నటువంటి ఆ మినిమం డిఫరెన్స్ అనేది ప్రజలు అవగాహన అనేది ప్రజలకు ఉండాలి. ఒకటి. రెండు, పొలిటీషియన్స్ ఏం తెలుసుకోవాలి అంటే, పొలిటీషియన్స్ అన్నది గౌరవమైన రాజకీయం అనేది ఎలా చేయాలో తెలుసుకోవాలి. మీరు అగౌరవమైన రాజకీయం చేస్తే మీ నుంచి పుట్టగొడుగులు పుడతాయి. అంతే కదా, ఇప్పుడు పుట్టిన పుట్టగొడుగు అదే. ఓకే, అంటే మీరు అక్కడ నోరు జారడం ఇప్పుడు అతనికి ఆహారం అయిపోయింది. అది అదే కదా, మీ దారి ఇంకోడు చేస్తున్నాడు, అదే దారిలో వెళ్తా అంటున్నాడు. బట్ బెటర్. అండ్ ఇంకో విషయం చాలా మంచి నాకు నచ్చింది, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏదో టాస్క్ ఫోర్స్ తీసుకొస్తున్నారు ఈ సోషల్ మీడియా మానిటరింగ్. చాలా మంచి విషయం అది, వెల్కమ్ చేయాలి. ఎందుకు వెల్కమ్ చేయాలంటే ఇవన్నీ ఆగిపోతాయి. మహిళల్ని ఏదైతే దూషిస్తున్నారో ముందుగా అది అవుతుంది. చిన్నపిల్లల ఇది ఏదైతే అంటే పోర్నోగ్రఫీ ఏదైతే ప్రమోట్ అవుతుందో అది కూడా అవుతుంది. నెక్స్ట్, ఇలాగ రాజకీయ ఆకాంక్షలతోటి కొంతమంది పుట్టుకొస్తారు, వాళ్ళని స్టార్టింగ్లోనే తుంచేయవచ్చు. మరి అలా అనుకున్నప్పుడు సార్, ఇప్పుడు మేము వీడియోస్ చేస్తూ ఉంటే కింద హేటెడ్ కామెంట్స్ వస్తాయి, అబ్యూజ్డ్, ఇంకా అసలు వాడు ఎలా కమెంట్ చేయాలో అలా కమెంట్ చేస్తూ ఉంటారు. మొన్న ఏదో వీడియో చేశాను, ఎల్లిమింకెళ్ళి దిగలేదు, వాడికి నాకు అసలు సంబంధం లేదు, వాడి ప్రాంతంగా నా ప్రాంతము కంప్లీట్. నేను ఒక తెలంగాణ అమ్మాయిని, ఒక వీడియో చేశాను, ఎల్లిమింకెళ్ళి దిగల. కింద ప్రతి దాంట్లోనూ నాకు భలే బాధ అనిపించింది. నన్ను విమర్శించు, నేను వద్దనను, కానీ
ఆ మధ్యలోకి బూతులు ఎందుకు వచ్చాయి, ఇలా ఎదుర్కొంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అఫ్ కోర్స్ వాళ్ళు మీకు పాజిటివ్గా మాట్లాడారా నెగిటివ్గా మాట్లాడారా పక్కన పెడదాం, తిట్టడమే పరమావధి అయిపోతుంది. దీనికి సంబంధించి చాలా రకాల పోరాటాలు చేసినా ఎక్కడ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. బట్ ఈ విషయంలో ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడము ఎంతవరకు కరెక్ట్? మరి నేను యాజ్ ఎ జర్నలిస్ట్ గానే మిమ్మల్ని అడుగుతున్నాను. 110% చాలా మంచి విషయం ఒకటి. రెండవది, మీరన్న పర్టికులర్ పాయింట్ కి దేర్ ఈస్ అ ప్రొవిజన్. ఆన్లైన్ లోనే మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు స్క్రీన్ షాట్ తీసి. ఓకే, సో దట్ ఈస్ ఆల్. అంటే ఇప్పుడైతే నేను చూపించలేను, బట్ దేర్ ఈస్ అ ప్రొవిజన్. మీరు ఆన్లైన్ లో ఆ స్క్రీన్ షాట్ తీసి ఆ URL పెట్టి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు సైబర్ క్రైమ్ కి. ఒకటి. రెండవది ఏంటంటే ఇక్కడ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు విత్ సైబర్ క్రైమ్. ఓకే, సైమల్టేనియస్లీ వీళ్ళిద్దరు కలిసి పనిచేయబోతున్నారు ఒక కొత్త యూనిట్ గా. ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఒకటి. రెండోది ఏంటంటే ఈ ఎఫెక్ట్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి మంచిది, చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి మంచిది, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి మంచిది, పవన్ కళ్యాణ్ గారి కుటుంబం వాళ్ళే కాదు, నా కుటుంబానికి మంచిది, మీ కుటుంబానికి మంచిది. ఇప్పుడు నన్ను కూడా చాలా మంది తిట్టేవాళ్ళు ఉంటారు. నేను ఆ తిట్లను పట్టించుకుని ఏం చేస్తారు, మా ఇంట్లో వాళ్ళని తిడతారు. అంతే కదా, మా ఇంట్లో ఆడవాళ్ళని తిడతారు. సో అది వాడి సైకాలజీ. వాడి సైకాలజీని మనం మార్చలేనప్పుడు ఏం చేయాలి అంటే 2 దెబ్బలు తింటే ఆటోమేటిక్గా మారిపోతాడు. కానీ ఇక్కడ 2 దెబ్బలు తిన్న తర్వాత ఇంకా ఇంకా పరుషంగా మారిపోతున్నారు కదా. మీరు అనుకుంటారు మేడం, మొన్న ఎవరో అమ్మాయి ఆంధ్రాలో ఆ అమ్మాయి కారు దగ్గర ముందు 2 వీలర్ మీద ఆ అమ్మాయిని కొంత ఇబ్బంది పెట్టారు. ఏమైంది? సారీ, మన తెలంగాణలో ఎక్కడ హైదరాబాద్ పక్కన కారుని అడ్డగించి ఏదో ఇబ్బంది పెట్టారు. ఏం జరిగింది? పోలీసులు అరెస్ట్ చేశారు కదా. చాలా బుద్ధిమంతులాగా ఇలా నిలబడ్డారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి. ఏంది వాళ్ళ పరిస్థితి? వాళ్ళెంత నీచులో వాళ్ళ కుటుంబానికి తెలిసింది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒకవేళ పిల్లలు ఉండుంటే, ఎవరైనా చిన్న పిల్లలు, నా తండ్రి ఇలాంటి వాడా, మా అన్న ఇలాంటి వాడా అని చెప్పి వాళ్ళే గాడి నుంచి చూపుతారు. అంటే కొన్ని చోట్ల అలా, కొన్ని చోట్ల ఇంతకు మించి ఏం చేస్తావు, మా ఆంటీ ఇంకో 2 దెబ్బలు వేస్తావు వచ్చి, ఇంకోసారి అరెస్ట్ చేస్తావు వచ్చి, చేసుకో అన్న ఈ ధోరణి కూడా ఎక్కువ అవుతుంది కదా. ఏం లేదు, ఫైనల్ గా తీసుకెళ్లి లోపల వేయడం, 1 కాదు 4 కేసులు పడడం. ఇప్పుడు ఏమైంది, రావణ్కి 30 కేసులు అయినాయి, 35 కేసులు అయినాయి. అది 30 దగ్గర ఆగుతుందా 60 అవుతుందా తెలియదు. చూద్దాం. అల్టిమేట్ గా ఎక్కడో చోట ఒక రాంగ్, అంటే ఎక్కడో చోట ప్రాపర్ సెక్షన్ ఒక్కటి యాడ్ అయితే చాలు. కేవీఆర్ కేసులో అయింది. నెక్స్ట్ అదే తీసుకుందాం.